మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే కల్వకుంట్ల కవిత ఈ మధ్యలో రెగ్యులర్గా జర పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ జస్ట్ సీరియస్ పాలిటీషియన్ కాదు అని చెప్పడము, ఆ తర్వాత వక్ఫ్ గురించి తలా తెలియదు తోక తెలియదు, వక్ఫ్ అమెండ్మెంట్ని ఖండించడము. అండ్ ఇప్పుడు చూస్తే వాళ్ళ నానైనటువంటి కేసీఆర్కు ఒక లేఖ రాసింది. మరి అసలు ఈ లేఖ రాయడం అనేది నాకు చాలా వింతగా అనిపించింది. లేఖ చదివితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఒకసారి లేఖ చదువుదాం. లేఖ హెడ్లైన్ ఏంటంటే డాడీ భాజపాను మరింత టార్గెట్ చేయాల్సిందేమో. హెడ్లైనే డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో అని అంటుంది అక్క. ఏంటంటే ఉంటుంది అక్క కడుపుమంట. పాపం నిజామాబాద్లో అక్కను పరిగెత్తించారు కదా, అక్కడ ధర్మపురి అరవింద్ అన్న అండ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్క ఒక ముఖ్యమంత్రి కూతురని కూడా చూడకుండా పరిగెత్తించారు. ఆ దెబ్బ నుంచి అక్క ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడాలంటేనే భయపడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందని ఆ ఊహాగానాలు. మరి ఆ పార్టీ అంటే ఏ పార్టీయో ఇంకా అక్క ప్రస్తావించలేదు. లోపలికి వెళ్ళి చూద్దాం. మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది. ఈయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇక వీళ్ళు పెట్టినటువంటి రజతోత్సవ సభలో రేవంత్ గారి పేరు ఏం ప్రస్తావిస్తారు? సో ఇందులో మనం సానుకూల ఫీడ్బ్యాక్, ఈ ఫీడ్బ్యాక్ ఇది ఎట్లా అంటే ఒక స్కూల్ టీచరు ఒక పిల్లాడు ఒక పబ్లిక్ స్పీచ్ ఇస్తే దానికి నీ స్పీచ్లో ఇవి పాజిటివ్ పాయింట్స్, నీ స్పీచ్లో ఇవి నెగిటివ్ పాయింట్స్ అని చెప్తారు కదా. ఆ రకంగా అక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిందంట కేసీఆర్కి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్క నిలబడేదే 2 సార్లు, అందులో ఒకసారి గెలిచింది, రెండోసారి చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోయిన కానీ ఎన్నికలంటేనే భయపడుతుంది. ఈమెకున్నది కేవలం 5 ఏళ్ల రాజకీయ అనుభవం, ఆయనకేమో 40 ఏళ్ళకు పైగా అనుభవము. ఆయనకు ఈమె ఫీడ్బ్యాక్ ఇస్తుంది. చూద్దాం మరి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చిందో ఒకసారి. సభ విజయవంతం అవ్వడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు. మనం సభకి వెళ్ళలేదు, మనం చూడలేదు. కానీ బయట ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది కేవలం తండ్రి కొడుకుల సభ మాత్రమే, ఇది పార్టీ ప్లీనరీ, పార్టీ రజతోత్సవ సభ కాదు అన్నట్టుగా ఫీడ్బ్యాక్ ఉంది. చూద్దాం. మీరు ఆపరేషన్ కగారుపై మాట్లాడడం చాలామందికి నచ్చింది. ఈ పాజిటివ్ పాయింట్స్లో ఆపరేషన్ ఇట్లోని మాటలు చెప్పాలా, 4 ఓట్లు వేయించుకోవాలి. అఫ్కోర్స్ 2001 నుంచి వెళ్ళి 2025 మధ్యలో చూస్తే కూడా వాళ్ళ పార్టీలో చాలామంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ అట్లా చేస్తున్నారేమో. మూడోది కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఫెయిల్ కాదు. 10 ఏళ్ళు ఎన్నో బలిదానాలు చేసి మనం తెలంగాణ తీసుకొస్తే మీరు 10 ఏళ్ళు పరిపాలించి మీరు తెలంగాణని ఫెయిల్ చేశారు. తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ చేస్తున్నాడు. ఒక రకంగా 25 ఏళ్ళు తెలంగాణ ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే అంతకుముందు 10 ఏళ్ళు మనం ఉద్యమం చేసినాం. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ యాజమాన్యము స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఒక ధర్నాలో రోడ్డు మీద కూర్చోబెట్టింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో. అంటే ఆ రోజు స్కూల్ యాజమాన్యం ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్స్ యొక్క దరిద్రం తెలంగాణలో పోతుంది, ఈ లక్షల ఫీజులు మనం కట్టలేము, తెలంగాణ బాగుపడుతుంది అనేటటువంటిది ఆ రోజు ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యాల యొక్క ఆలోచన. ఆ స్కూల్ పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆలోచన కూడా అదే, అట్లీస్ట్ స్కూల్ ఫీజులు తగ్గుతాయని. కానీ ఇలా నారాయణ చైతన్యాలు పోలేదు, అవి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అది కాంగ్రెస్ ఈ 5 ఏళ్ల పాలనలో పోయే వాతావరణం కనిపిస్తలేదు. అండ్ మీరు పరిపాలించినటువంటి 10 ఏళ్లలో పోలేదు. అదే ఆంధ్ర, అదే కార్పొరేట్స్, అదే దోపిడీ. పహల్గామ్ అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. సరే, దీన్ని మేము కూడా గౌరవిస్తాం. మౌనం పాటించారు, మరి ఎందుకు టెర్రరిజాన్ని వ్యతిరేకించలేదు? బతుకమ్మ అని ఓట్లు వేయించుకున్నావు, నెత్తిలో బోనం పెట్టుకుని ఓట్లు వేయించుకున్నావు. మరి ఆ బతుకమ్మ ఆ బోనాలు పెట్టుకునేట వల్ల ధర్మం అడిగే కదా చంపిర్రు. మరి ఆ టెర్రరిజాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? నువ్వు కానీ నీ నాయన కానీ నీ పార్టీ కానీ దీనికి సమాధానం చెప్పాలి. దాని గురించి కూడా నువ్వు లేఖలు రాస్తే బాగుండేదమ్మా కవితమ్మ. మూడోది, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈయన అసెంబ్లీకి పోవాలి ఒక ప్రతిపక్ష నాయకుడై, ఈయన పోకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండకుండా ఈయన ఏమని తిట్టాడు రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రోజుకోసారి అంటుండు ఆయన అసెంబ్లీకి రమ్మను, ఆయన చెంచాలతో తిట్టిస్తుండు, ఆయన వస్తలేడని. అసెంబ్లీలోకి పోయి కదా ఈయన మాట్లాడాల్సింది. అసెంబ్లీలో మాట్లాడిన ఈయన ఈ రజతోత్సవ సభలో ఏమని తీసుకుంటే పేరు తీసుకున్న ముఖం ఉందా మీ నాయనకు కానీ మీ పార్టీకి కానీ? తెలంగాణ అంటే భరాసా, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతున్నారని చాలామంది అనుకున్నారు. ఓహో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. ఇలా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ అంటే భరాసా, తెలంగాణ అంటే కేసీఆర్ అని ఆయన చెప్తాడని అనుకుందంటే ఈమె. చాలామంది కూడా అనుకున్నారంట. కేసీఆర్కు ఉన్న క్లారిటీ నీకు లేదమ్మా కవితమ్మ. అందుకే చెప్పినా కదా స్టార్టింగ్లో, నువ్వు అమిల్ బేబీవి, నీది 5 ఏళ్ల రాజకీయం, అనేది 40 ఏళ్ళకు పైగా రాజకీయం.
అందుకని ఆయనకు క్లారిటీ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినా ప్రజలు నమ్మరు అనే క్లారిటీతో ఆయన ముందరికి పోతున్నాడు. నీకు ఆ క్లారిటీ లేదు కాబట్టి నువ్వు చాలా ఊహించుకుంటున్నావు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. మీ నాయన అధికారంలో ఉన్నప్పుడేమో నీ బొమ్మ పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇందిరమ్మ బొమ్మ పెట్టిర్రు. ఇలా తెలంగాణ తల్లి యొక్క పవిత్రతనే ఈ రెండు పార్టీలు కలిసి పోగొట్టిర్రు. ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ లైను. మొత్తంగా మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచిని ఆశించారు. కంటెంటే లేదు, ఇంక ఏడ పంచి ఉంటుంది, ఆడ మ్యాటర్ ఉంటే పంచులు వేసేది. పాపం మ్యాటర్ లేక ఆయన సలబడ్డాడు. అంతే కదా, నువ్వు లిక్కర్ స్కామ్ అని చెప్పి మీ నాయన పార్టీని పంచర్ చేసి నువ్వు పంచులు ఆశిస్తే ఎట్లా అమ్మా కవితమ్మ? మిగతాది 2వ పేజీలు అంట, చూద్దాం. పాజిటివ్ ఫీడ్బ్యాక్లోనే ఇన్ని నెగిటివ్లు ఉన్నాయి, మరి ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంకెంత ఎట్లా ఉంటుందో చూడాలి. మొదటి పేజీ తరువాయి సేమ్ అదే హెడ్డింగ్తో కంటిన్యూ అయింది. డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, పాపం కడుపు మండిపోతుంది. ఎందుకంటే ఓడగొట్టిర్రు పాపం, అంటే మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికలంటేనే భయపెట్టిర్రు. ఎట్టుబడి అంటే భాజపా ఇంకోటి ఎంతో లిక్కర్ స్కామ్లో కూడా ఆమెను అరెస్ట్ చేయాలని బాగా ఇక్కడ ఉద్యమాలు చేసిర్రు. ఇవన్నీ చూసి అక్క కడుపు మండిపోతుంది భాజపా అంటే. కానీ ఏం చేస్తాం, నువ్వేమో స్వతంత్ర సమరయోధురాలు కాదు కదా అక్క, తెలంగాణ సాధన కోసం కాదు కదా నువ్వు జైలుకు పోయింది. పాపం తెలంగాణలో ప్రతి ఆడపిల్ల తలదించుకునేలాగా, ప్రతి మహిళ అంటే సిగ్గుపడేలాగా నువ్వు లిక్కర్ స్కామ్ చేసి జైలుకు పోయినావు. జనరల్గా మన సమాజంలో చూస్తే ఆడపిల్లలు ఇప్పుడు ఇళ్ళలో తాగి వాళ్ళ మొగుళ్ళు లొల్లి చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్యాన్ని బంద్ చేయాలని ఆ మొగులను తిట్టుడు, ఈ రాజకీయ నాయకులను తిట్టుడు చూస్తాం మనం. కానీ ఈడ చూడండి, ఈమె అటువంటి మద్యాన్ని వ్యాపారంగా చేసి మళ్ళీ మహిళ ఈమె ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు, ఒకవేళ భవిష్యత్తులో నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే అనగానే లోపల ముసిముసి నవ్వులు. మళ్ళీ నేను కాను, బహుశా మీరు అయితే, వినడానికి ఎంత బాగుంది అన్నట్టుగా, అయితే ఐ విల్ ప్రాబబుల్లీ బ్యాన్ ద లిక్కర్. మళ్ళీ తొక్కల ఇంగ్లీష్ ఒకటి, చెప్పేదేమో ఒకటి, చేసేదేమో ఇంకొకటి. నెక్స్ట్ హెడ్లైన్ ప్రతికూల ఫీడ్బ్యాక్ అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంట. మరి ఈ యొక్క కవితక్క వారి యొక్క అపార అనుభవంతో కేసీఆర్ గారికి ఏం చెప్పిందో చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్, ఉర్దూలో మాట్లాడకపోవడం, ఇది నెగిటివ్ అంట. నీకు ఆడ వచ్చినటువంటి రజతోత్సవ సభలో జనాలు ఎవ్వరు, నీకు వాళ్ళకి ఎంతమందికి ఉర్దూ అర్థమవుతుంది, ఎందుకు నువ్వు ఉర్దూలో మాట్లాడాలని ఆశిస్తున్నావు? వీడియో చూసినటువంటి తెలంగాణ సమాజం అర్థం చేసుకోండి. మైనారిటీ పాలిటిక్స్, ముస్లిం పాలిటిక్స్ ఇవి ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం. నేను అందుకే స్టార్టింగ్లో చెప్పిన తలా తోక లేని రాజకీయాలు కవితవి అని, కేవలం పబ్లిసిటీ స్టంట్స్ అని. వక్ఫ్ బిల్లు గురించి నీకు ఏం తెలుసని వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడాలని అంటున్నావు? నీకు 12 గంటలు లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ గురించి చర్చ జరిగితే అందులో 530 మంది ఎంపీలు పాల్గొంటే అందులో ప్రతికూల ఓటింగు, అనుకూల ఓటింగు రెండు చూస్తే అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు 288 మంది. అంటే నెగిటివ్గా ఓటేసిన వాళ్ళు ఎంతమంది? 232 మంది. ఈ 232 మందిలో దేశం మొత్తంలో ఉన్నటువంటి ముస్లిం ఎంపీల సంఖ్య కేవలం 24. ఇది తెలంగాణ సమాజానికి అందరికీ, నేను చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ చాలా మీరు సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది. వక్ఫ్ విషయంలో 232 మంది నెగిటివ్గా ఓటేస్తే కేవలం 24 మంది మాత్రమే ముస్లిం ఎంపీలు ఉన్నారు ఈ దేశంలో. అంటే మిగిలిన 208 మంది ఎంపీలు ఎవరు? నాన్ ముస్లిమ్స్. ఈ 208 మంది ఈ కవిత లాంటి వాళ్ళు వక్ఫ్ గురించి తలా తోక తెలియని వాళ్ళు. ఇలా ఈ తెలంగాణలో చూసుకుంటే నీకు కేవలం మహబూబ్ నగర్లో 4500 ఎకరాల భూమి వక్ఫ్ది అంటారు ఊళ్ళల్లో, తెలుసా నీకు అది? నువ్వు సంగారెడ్డిలో 13,000 ఎకరాలు వక్ఫ్ది అంటారు, తెలుసా నీకు? మెదక్లో 23,915 ఎకరాలు వక్ఫ్ది అంటారు, తెలుసా నీకు? నీకు ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో దాదాపు 1000 ఎకరాలు వక్ఫ్ది అంటారు. నువ్వు సఫీల్గూడకు పో, ఓల్డ్ సఫీల్గూడకు పో, మౌలాలికి పో, ఆర్టీసీ కాలనీకి పో, ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు. వక్ఫ్ రాకముందుకు దాదాపు 200 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు కూడా ఇలా వక్ఫ్ది అంటున్నారు. నీకు ఏం తెలుసని వక్ఫ్ అమెండ్మెంట్ నువ్వు సమర్థిస్తున్నావు? నీకు తలా తెలియదు, తోక తెలియదు. పోయి ఆ దుబాయ్లో ఉండు, కొనుక్కుని ఇంకో 2 ప్లాట్లో 4 ప్లాట్లో ఆడ కొనుక్కొని ఆనే ఉండు, నీకు ఏమీ తెలియదు తెలంగాణ గురించి, వక్ఫ్ గురించి. మీరు వక్ఫ్ అమెండ్మెంట్ని తిరస్కరించాలంటే ఫస్ట్ నీ అన్న జన్వాడ ఉన్న ఫామ్ హౌస్లు ఇవ్వమని చెప్పు, నీ అయ్యకు ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ వక్ఫ్కి ఇవ్వమని చెప్పు, నీకు దుబాయ్లో ఉన్నాయి ప్లాట్స్, ఈ తెలంగాణలో నీ ముందున్న ఆస్తులని వక్ఫ్కు రాసిచ్చి ఆ తర్వాత వక్ఫ్ యొక్క అమెండ్మెంట్ని నువ్వు తిరస్కరించు. అర్థమైందా? ఊళ్ళో బాధపడుతున్నాయి ఈ వక్ఫ్ వల్ల, ఊళ్ళు నీకు తెలియదు. నీకేందంటే మీ పదవులు, మీ ఆస్తులు, మీరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉంటే చాలని అనుకుంటారు. తన దాకా వస్తే కాదు తెలియదు, తలకాయ నొప్పి అని. ఏదో రోజు మీరు కట్టుకున్న ఫామ్ హౌస్లలోకి వచ్చి కూడా వాళ్ళు చేస్తారు కబ్జా, అప్పుడు తెలుస్తుంది మీకు. సరే, కంటిన్యూ చేద్దాం. కొంచెం బాధ ఎక్కువైంది. ఏమి తలా తోక తెలియకుండా వక్ఫ్ అమెండ్మెంట్ని తిరస్కరిస్తే మరి మండదా నాకు?
బీసీలకు 42% రిజర్వేషన్లను విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం. 10 ఏళ్ల పరిపాలనలో ఉండి మీరు బీసీలకు ఏం చేయలేరు, ఇంక ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు రోలే లేదు. ఏం మాట్లాడతాడు, నువ్వేం మాట్లాడతావు, నీ అయ్యేం మాట్లాడతాడు. తర్వాత ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలు మళ్ళీ నియోజకవర్గ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. పాత ఇన్ఛార్జీలకు ఇచ్చారంట, వాళ్ళు ఉద్యమకారులకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదంట. నీ అయ్యనే గౌరవం ఇవ్వలే, నీ పార్టీ గౌరవం ఇవ్వలే. 2001 నుంచి 2014 దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి జైలుకు పోయిన వాళ్ళకే నీ పార్టీ నీ అయ్యా గౌరవం ఇవ్వలే. ఇక మీరు పెట్టినటువంటి ఇన్ఛార్జీలు ఎట్లా గౌరవం ఇస్తారు? నెక్స్ట్ పాయింట్ ఉంది, అది పెద్ద స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వారు రిలాక్స్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులుగా ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీని అర్థమైంది, బీఫామ్లు కావాలన్న వాళ్ళు వచ్చి ఇన్ఛార్జీలకు పైసలు ఇవ్వద్దు, మీరు స్టేట్ లెవెల్లో వచ్చి మాకు పైసలు ఇచ్చి బీఫామ్లు కొనుక్కోవాలనేది కవిత గారి యొక్క అంతర్గత ఉద్దేశం. బాగానే ఉంది. మీరు సభా వేదిక మీదకు వచ్చే లోపు 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలామంది అంటున్నారు. 2001 నుంచి ఎవరున్నారమ్మా మీతో? ఉన్న నాయకులందరినీ పొమ్మలు లేక పొగబెట్టినట్టు చేసి అందరినీ పోగొట్టుకుంటున్నారు. ఉన్నదల్లా హరీష్ రావు ఉన్నాడు, ఆయనకు మైక్ ఇస్తే అయిపోయేది అనేది నీ ఆలోచన. మొత్తానికైతే హరీష్ రావుని వెనుకొచ్చుకొచ్చినావు. అంటే వెనక ముందో నువ్వు హరీష్ రావు ఒకటయ్యి అన్నకు మంచిగా స్కెచ్ చేస్తున్నావు. బాగుంది. రామన్న చూడు ఒకసారి, నీ చెల్లె మంచిగా స్కెచ్ చేస్తుంది నీకు హరీష్ రావుతో కలిసి, చూసుకో ఒకసారి. భాజపా గురించి మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు మొదలు పెట్టారు. అక్క భయంతో నిద్రలో కూడా భారతీయ జనతా పార్టీ జపమే చేస్తుంది చూస్తుంటే. ఏది చాలామంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు. ఇగో మీది మునిగిపోయే పడవ. ఎంపీలు ఒక్కటి గెలవలేరు, ఎమ్మెల్సీలో మీరు క్యాండిడేట్నే పెట్టలేరు. మీతో భారతీయ జనతా పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? భారతీయ జనతా పార్టీ రైజింగ్ పార్టీ. 2 ఎమ్మెల్సీలకు 2 ఎమ్మెల్సీలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీది మునిగిపోయే నావ, మీతో పొట్టు పెట్టుకునే ప్రసక్తే ఉండదు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇంకా బలంగా మాట్లాడాలని ఉండే, నేను బాధపడ్డాను కదా. బాధపడ్డావు అందుకని కావచ్చు. మీరు భాజపాని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. మీ డాడే పాపం టార్గెట్లో ఉన్నాడు. మీ డాడే ఏం అంత హడావిడి తగ్గించుకొని హాయిగా ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఇంకా ఆయన ఏం టార్గెట్ చేస్తాడు? తల్లి, కాంగ్రెస్పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది. ఈ ఒక్క పాయింట్ మాత్రం మంచిగా చెప్పినామమ్మ కవితమ్మ. కాంగ్రెస్పై నమ్మకం పోయింది. ఎందుకంటే వీళ్ళు కొన్ని వింత వింత న్యూస్లు చూస్తున్నాను నేను. అందులో ఒకటి ఏంటంటే, ఇలా పేపర్లో చూసినా కాంగ్రెస్లో చేరితేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట. ఇదేందిరా భయ్? ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులతో ఏర్పాటు చేసినటువంటి స్కీముల్లో ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా, లేకపోతే రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా? కాంగ్రెస్లో చేరితేనే ఇస్తామనేది ఏందిరా? దానికి ఒక పద్ధతి ఉండాలా, పద్ధతి ప్రకారం ఇల్లు ఇవ్వాలి. కానీ ఇది ఒకటి. రెండోది చూస్తే ఇలా రాష్ట్రం మొత్తంలో ఏడ చూసినా వీళ్ళ నాయకులు కొట్టుకునేదే ఉంది. నువ్వు చెన్నూరులో చూసినా, హైదరాబాద్లో చూసినా, నీకు ఎక్కడ చూసినా వీళ్ళ నాయకులు కొట్టుకునేది ఉంది. ప్రజా సమస్యల మీద కొట్లాడు కాదు. మూడోది, పొద్దున్న లేస్తే రాష్ట్రం అప్పులో ఉంది, ఎక్కడికైనా పోతే మన దొంగను చూసినా అని చెప్తారు రేవంత్ రెడ్డి. మళ్ళీ వీళ్ళు మంత్రులు ఏమో హెలికాప్టర్లో తిరుగుతారు. మరి ఏడ పొదుపు చేసేది మీరు? నాలుగోది, కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తానండి ఇదే రేవంత్ రెడ్డి. తులం బంగారం ఇస్తాను చేత కాదు, కానీ అందగత్తెర పోటీలు పెట్టి వాళ్ళకి 30 తులాల బంగారం తీసుకొచ్చి ఇచ్చిండు. మరి ఏడుకెళ్ళి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అండ్ చివరగా ఈయన ఒకప్పుడేమో ఓటుకు నోటు, ఇవాళనేమో ఛార్జీ షీట్లో, ఈడీ ఛార్జీ షీట్లో ఈయన పేరు మళ్ళా. ఇక ఇట్లాంటి వాళ్ళ మీద నమ్మకం పోకపోతే ఏం పోతుంది? అందుకనే వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పోట్లేరు. స్థానిక సంస్థల ఎలక్షన్ పోతే ప్రజలు బుద్ధి చెప్తారని కాంగ్రెస్ కూడా తెలుసు, అందుకనే పోట్లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా భాజపాకు సహాయం చేసామనే సందేశం కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. బొక్కేం కాదు. ఎంపీ క్యాండిడేట్లు, మీరు ఎంపీ నిలబడ్డారుగా, మరి ఎక్కడ గెలిచిర్రు? అప్పుడేం సాయం చేశారు మీరు బీజేపీకి? ఇలా ఎమ్మెల్సీ క్యాండిడేట్లు మీరు పెట్టుడు కాదు, పెడతానికి మీ దగ్గర క్యాండిడేట్లు లేరు. మీ దగ్గరే కాదు, కాంగ్రెస్ దగ్గర కూడా లేరు. పెట్టిన ఒకరు కూడా ఓడిపోయారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను, మార్గనిర్దేశాన్ని ఇస్తారని అందరూ ఆశించారు. కనీసం ఇప్పుడైనా మనం 1-2 రోజులు ప్లీనరీ నిర్వహించి శ్రేణుల అభిప్రాయాలను స్వీకరించి మార్గనిర్దేశం చేయాలి. ప్లీనరీ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది? ఇక్కడ కవితక్క ఉద్దేశం, ఈమెకు మైక్ ఇవ్వలేదు, హరీష్ రావుకు మైక్ ఇవ్వలేదు. మళ్ళీ ప్లీనరీ పెట్టి వీళ్ళిద్దరికి మైక్ ఇస్తే ఫుల్ హ్యాపీ. మైకుల కోసం ఈ పంచాయతీ అంతా ఏం లేదు. చాలామంది మీతో ఫోటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించింది. అబ్బబ్బా, జెడ్పీటీసీ సభ్యులుగా, జెడ్పీటీసీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు చాలామంది మిమ్మల్ని కలవడానికి అవకాశం లభించడం లేదని బాధపడుతున్నారు. పరిమితంగా కొద్దిమందికి కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నారు.
దయచేసి అందరినీ కలవండి. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే కలవకపోయాయి కేసీఆర్, ఇలా అధికారంలో లేకపోతే కూడా కలవకపోయాయి కేసీఆర్. ఇంకా ఎట్లా లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? అందుకే చెప్తున్నాగా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవ. అందుకనే ఎవరి దగ్గరికి పోట్లేరు. సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ, ధన్యవాదాలు అని కవిత లేఖలో పేర్కొన్నారు. ఏం పర్లేదు కవితమ్మ. అంటే ఈ న్యూస్ పేపర్లో ఈ లేఖ అనే ఒక హెడ్లైన్ చూసినప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈమె డైరెక్ట్ మాట్లాడొచ్చుగా వీళ్ళ నాయనతోటి. అంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంటా లేకపోతే ఏంది? సరే, మాట్లాడడానికి ఒక దుబాయ్లో ఉందని అనుకుందాం, లేదా అమెరికాలో ఉందని అనుకుందాం. మరి ఒక ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా. నాకు తెలిసి ఈ అన్న చెల్లెల పంచాయతీలా ఈ మాట్లాడుకునే వ్యవహారం లేనట్టుంది. లేకపోతే ఈమె ఫోన్ చేస్తే కూడా వాళ్ళ నాయన ఫోన్ ఎత్తట్లేనట్టుంది. అందుకని ఒక లేఖ రాసి అది ప్రెస్కు రిలీజ్ చేసి మొత్తానికి కదా నాన్నకాడికి చేరుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది కూడా ఒక రకమైన బ్లాక్మెయిలే. నువ్వు ఫోన్ ఎత్తకపోతే నేను ఇట్లా చేస్తా డాడీ అని ఈమె యొక్క ఆలోచన.